హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. దీంట్లో బేబీ హోమ్ కమింగ్ వీడియో ఉండబోతుంది. లెట్స్ ఆల్ వాచ్. First date after baby is born. సో మాకు ఇక్కడ హాస్పిటల్లో యాక్చువల్లీ డిన్నర్ పార్టీ అని చెప్పి డిన్నర్ పార్టీ అయింది, సెలబ్రేషన్ డిన్నర్ అని చెప్పి ఒకటి ఇచ్చినారు అనమాట. బేబీ పుట్టిన తర్వాత ఇట్లా పేరెంట్స్కి ఒక డిన్నర్ లాగా. సో నేను మీకు చూపిస్తా ఏమేం పెట్టినారో వాళ్ళు. పాస్తా, క్యారెట్స్, టోఫు, ఇది నాకు, ఇంకా సాలెడ్ అనమాట. అండ్ సాలెడ్కి యాక్చువల్లీ మేము ఇటాలియన్ సీజనింగ్ అడిగినాము. సో దీనికి డ్రెస్సింగ్ ఇటాలియన్ ఇచ్చినారు. ఇంకా డెజర్ట్ వచ్చేసి ట్రిపుల్ చాక్లెట్ కేక్. ఇది నేను తింటున్నా తెలియదు. ఇది కూడా యాక్చువల్లీ కొంచెమే తింటా అనుకుంటా. నాకు ఇంటి నుంచి ఇడ్లీ వచ్చింది, సో ఇడ్లీయే తింటా మోస్ట్లీ. అండ్ హస్బెండ్కి వచ్చేసి టోఫు, రైస్, ఇది టోఫు, సారీ టొమాటో బేసిల్, రైస్ సేమ్ ఆయనకు కూడా టోఫు, ఇంకా రైస్, అదే మష్రూమ్, పోర్టబుల్ మష్రూమ్, కోక్, చీజ్ కేక్, ఇంకా అది సమ్ సాస్. దిస్ ఈజ్ అవర్ డిన్నర్ ఫర్ టు నైట్. మంచి ఇట్లా ఒక టేబుల్ వస్తే ఆ టేబుల్ మీద కూర్చొని తింటున్నాం అనమాట. నా పోస్ట్ పార్టం రూమ్ చూపించాను కదా మీకు, సో ఆ రూమ్లో కూర్చొని తింటున్నాం. సో ఈ సెలబ్రేషన్ డిన్నర్ ఏదైతుందో మాకు అసలు నచ్చలేదన్నమాట. అంటే మేబీ మా టేస్ట్లోకి సరిపోలేదు. అంటే మేము కొంచెం ఉప్పులు కారాలు మంచి సఫిషియెంట్గా తింటాము. సో అట్లా ఆ డే అయిపోయింది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ నాకు అన్ని వైటల్స్ చెక్ చేస్తున్నారన్నమాట. చెక్ చేసి మొత్తం అంతా ఒకసారి ఫైనల్గా చెకప్ చేసేసి పంపిస్తాము అని చెప్పి అన్నారు. సో నేను ఉన్న 2 days కూడా నాకు ఎవ్రీ 2 hours వచ్చి వైటల్స్ చెక్ చేస్తూ ఉండే అండ్ ఎవ్రీ 6 hours వచ్చి టాబ్లెట్ వేస్తూ ఉండే అనమాట వాళ్ళు. చాలా బాగా ఉంటుంది సర్వీస్ మాత్రం బేలస్ కాటన్ అండ్ వైట్ హాస్పిటల్లో. నర్స్ అసలు చెప్పాలంటే చాలా బాగా చేస్తారు, బాగా చూశారు. సో ఎప్పుడైతే నేను యాక్టివ్ లేబర్లో జాయిన్ అయినానో అప్పటి నుంచి డెలివరీ అయిపోయి ఇంటికి వెళ్ళే వరకు చాలా మంచిగా పర్సనల్ కేర్ తీసుకున్నారనమాట. లిటరల్ నిద్రపోతుంటే కూడా వాళ్ళు వచ్చి ఇట్లా లేపి అన్నీ చూసి ఇది చేసినారు. సో నా హ్యాండ్కి ఉన్న ఐవి క్యాన్యులా, బ్యాండ్స్ అవన్నీ కూడా తీసేసారనమాట. ఇంకా సో ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఫ్రెష్ అవుదామని చెప్పి నేను వాష్రూమ్లోకి వచ్చాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ వాష్రూమ్స్ అంతా కూడా మనకి ఇంట్లో ఎట్లయితే వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయో అట్లాగే ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఇప్పుడు ఫీడింగ్ కాబట్టి అన్నీ కూడా ఫీడింగ్ ఫ్రాక్సే తెప్పించుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను తర్వాత నేను ఎట్లాంటి ఫీడింగ్ డ్రెస్సెస్ తెప్పించుకున్నా అండ్ ఇవి ఎంత యూస్ఫుల్ ఉన్నాయో కూడా వీడియోస్ తీసి పెడతాను. ఆల్సో ఫీడింగ్ డ్రెస్సెస్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను కూడా ఒక వీడియో తీసి పెడతా, రీల్ అండ్ యూట్యూబ్ షార్ట్, మీకు తెలుస్తుంది. సో జిప్ టైప్ ఉంటుంది కదా, ఇది చాలా కామన్, చాలామంది వాడుంటారు ఇప్పటి వరకు. అండ్ నేను కూడా ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ తెప్పించుకున్నాను అనమాట. సో మాకు బేబీ గర్ల్ కదా, అందుకే నేను పింక్ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకున్నా ఈరోజు. దీంట్లో చాలా కలర్స్ తెప్పించుకున్నా, బట్ ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు పింక్ వేసుకుందామని డిసైడ్ అయినా. సో మా ఇంట్లో అట్లీస్ట్ 11 days వరకు స్నానం చేయొద్దు, లైక్ అంటే వీపు తడపొద్దు అని చెప్పి అన్నారు. కాలు చేతులు ముఖం కడుక్కోవచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు అనమాట. నేను డెలివరీ అయినప్పుడు కొంచెం అన్టైడీ అయిపోయింది బాడీ అంతా కూడా. సో డాక్టర్ కూడా చేయొచ్చు అని అన్నారు అనమాట. ఇంట్లో కూడా పర్మిషన్ తీసుకొని ఫాస్ట్గా ఒక్క చెంబు పోసుకున్నా అంతే. నేను స్నానం మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఈ డ్రెస్కి చూడండి ఇట్లా మంచి నాట్స్ కూడా వచ్చినాయి, మంచిగా మనకి నీట్గా ఉంటుంది, షేప్ మంచిగా అనిపిస్తుంది. సో లూజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అన్నమాట డ్రెస్. అండ్ ఫేస్కి అయితే నేను చాలా సింపుల్గా సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా. కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ కూడా తెచ్చుకున్నాను, బట్ ఐ డోంట్ థింక్ ఐ యూజ్ దెమ్. సో సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే ఈ డర్మాకో వాళ్ళది 1% హైల్యూరోనిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఆయిల్ స్కిన్ నుంచి యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో మెయిన్గా నియాసినమైడ్ ఉంటుంది అండ్ జింక్ PCA ఉంటుంది. సో ఇవి ఆయిల్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది మనకి SPF 50 ఇంకా PA++++ ఉంటుంది. అండ్ ఇది మనకి సేఫ్ ఇంకా చాలా ఎఫెక్టివ్
అనమాట. అప్లై చేసినాక అసలు వైట్ కాస్ట్ ఉండదు అండ్ ఆల్సో మనకి ఫేస్ అంతా మంచి గ్లో అవుతుంటది. అండ్ ఇది లైట్ వెయిట్ ఇంకా నాన్ స్టికీ, సో మంచిగా ఏ స్కిన్ టైప్ వాళ్ళని యూస్ చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది డాక్టర్స్ అంటే లైక్ డెర్మటాలజిస్ట్స్ ఇది మంచిగా రికమెండ్ చేస్తున్నారు. సో బేసికల్లీ మనకి ఆయిల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటే మన ఫేస్ అంతా డల్ గా అండ్ ఆయిలీగా అనిపిస్తుంటది కదా. ఇంకా వేరే ఆయిల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ మన స్కిన్ ఆయిలీనెస్ ని యాక్సిలరేట్ చేస్తుంది, ఇంకా క్లాగ్డ్ పోర్స్ ని లీడ్ చేసి పొటెన్షియల్ బ్రేక్అవుట్స్ కి దారితీస్తుంది అనమాట. సో దీంతో ఇలాంటి ప్రాబ్లం ఉండదు, ఫేస్ మంచి గ్లో అవుతుంది, పెట్టుకోగానే చాలా బాగా అనిపిస్తుంది, లైట్ గా అనిపిస్తుంది అనమాట. సో నేను యూస్ చేసింది అయితే ఆయిలీ ఇంకా యాక్నీ ప్రోన్ స్కిన్ కి, అండ్ దీంట్లో నయాసినమైడ్ ఉంటుంది కదా. బట్ దీంట్లో ఇంకా 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి హైల్యూరోనిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది అనమాట, అది నార్మల్ నుంచి ఆయిలీ స్కిన్ వరకు. ఇంకోటి వచ్చేసి డ్రై నుంచి సెన్సిటివ్ స్కిన్ వరకు, దీంట్లో ప్యాంథనాల్ ఉంటుంది అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఈ 3లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీ స్కిన్ టైప్ని బట్టి అండ్ వెదర్ని బట్టి కూడా మార్చుతూ ఉండొచ్చు అనమాట. అయితే ఇది ఎంతవరకు జెన్యూన్ అండ్ మన ఫేస్కి బాగా సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి కామెడీజెనిక్ టెస్ట్ ని చేసి చూపిస్తాను. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని కాపీ చేసుకొని క్లాగర్ చెకర్ టూల్ లో నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో మనం అన్ని పేస్ట్ చేయగానే జస్ట్ సబ్మిట్ అని ప్రెస్ చేస్తే రిజల్ట్ అనేది పాస్ అని చెప్పి వచ్చేసింది. సో ఇదే కదా కావాలి, చాలా జెన్యూన్ గా అనిపిస్తుంది ప్రొడక్ట్స్ అయితే నాకు. సో ఇవి మీకు కావాలనుకుంటే డర్మాకో వెబ్సైట్ లో నా కూపన్ కోడ్ SIRI2025 అని యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇవన్నీ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా purple.com లో అవైలబుల్ గా ఉంటాయి. డిస్క్రిప్షన్ లో కూడా డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి పాప ఏం చేస్తుందో అండ్ పాపని మేము ఎట్లా రెడీ చేసినామో చూపిస్తా పదండి. సో ఇక్కడ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళడానికి ఫస్ట్ మనకి ఏమున్నా ఏం లేకపోయినా కార్ సీట్ మాత్రం ఉండాలి. హలో, హాయ్ హాయ్. అబ్బబ్బో, చూసారు కదా. సో నేనైతే ఈరోజు రెడ్ కలర్ ఫ్రాక్ వేసాను అనమాట. సో నాకు ఇట్లా బేబీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక మంచి మెమొరీ ఉండే లాగా తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాను నేను. సో బేబీకి ఒక మంచి రెడ్ కలర్ ఫ్లోరల్ ఫ్రాక్ వేసాను నేను. సో ఇదేంటంటే నేను అమెజాన్లో తెప్పించుకున్నాను యాక్చువల్లీ, న్యూ బోర్న్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అని చెప్పి కొడితే వచ్చింది. సో పింక్ వేద్దాం అనుకున్నా, బట్ ఐ డోంట్ వాంట్ మై బేబీ టు బీ లైక్ పింక్ 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 అట్లా ఇష్టం లేదు నాకు. సో రెడ్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పి రెడ్ తీసుకున్నాము. సో మా హస్బెండ్ మొత్తం కార్ సీట్లో అరేంజ్ చేస్తారు బేబీని. సో ఈ డ్రెస్ ఏంటనంటే నాకు ఎప్పటికీ లైక్ అది పెద్దగా అయ్యేంత వరకు నాకు ఉంచాలని చెప్పి ఉందన్నమాట. సో తను పెద్దగా అయినాక ఇగో దీన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన డ్రెస్, అంటే ఏసి తీసుకొచ్చిన డ్రెస్ అండ్ ఇంకా వేరే స్పెషల్ ఈవెంట్స్కి వేస్తాం కదా అవన్నీ తీసి పెట్టాలని చెప్పి ఉందన్నమాట. చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో ఇక్కడ వచ్చేసి కార్ సీట్కి నిన్న మా ఫ్రెండ్స్ ఇచ్చిన బెలూన్స్ అన్నీ కూడా పెట్టినాం మేము. సో కంగ్రాట్స్ బేబీ గర్ల్ అవన్నీ పెట్టినాం అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఫాదర్ తీసుకొని పోతున్నాడు అండ్ నేను కూడా నిలిచిన, ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటనంటే మనం కరెక్ట్గా పెట్టినామా లేదా అనేది నర్స్ వాళ్ళు చెక్ చేస్తారనమాట ఇక్కడ. సో నర్స్ చెక్ చేసి మనకి ఓకే మీరు కరెక్ట్ పెట్టినరు అని చెప్పి ఒక టిక్ ఒక పాజిటివ్గా ఒక టిక్ మార్క్ ఇస్తే మనం తీసుకొని పోవచ్చు. లేదు అని అంటే వాళ్ళు మనకు చెప్తారనమాట ఇలా ఉంది అని చెప్పేసి. సో మనం దాన్ని బట్టి నెక్స్ట్ టైం నుంచి పెట్టుకోవచ్చు, నేర్పిస్తారు వాళ్ళు. సో హాస్పిటల్ నుంచి మనం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి ఇస్తారు మనకి, హాస్పిటల్ నుంచి మనం ఏమేమి తీసుకోవచ్చు లైక్ తెచ్చుకోవచ్చు ఇంటికి అయినా చెప్తాను ఇప్పుడు. సో బేబీ స్టఫ్ ఏమో బేబీ పుట్టిన తర్వాత మనకి డైపర్స్, వెట్ వైప్స్ ఇస్తారు కదా, సో అవి అండ్ ప్లస్ ఎక్స్ట్రా మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇట్లా ఒక ఫ్రీ గూడీ లాగా ఇస్తారు వాళ్ళు, గూడీస్ లాగా. సో దాంట్లో ఒక 2 packs ఆఫ్ డైపర్స్ అండ్ 2 packs ఆఫ్ వెట్ వైప్స్ ఇస్తారు. అండ్ ఆల్సో దాంతోపాటు ఏమంటే ఫార్ములా మిల్క్ ఇస్తారన్నమాట శాంపిల్స్ లాగా. సో అవి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. విటమిన్ డి డ్రాప్స్ ఇస్తారు శాంపిల్. అండ్ ఆల్సో మనకి బేబీకి డెలివరీ అయినాక ఒక చిన్న షర్ట్ ఇస్తారు వైట్ కలర్ది అండ్ ఆల్సో ఒక క్యాప్ పెడతారన్నమాట. సో అవి కూడా మనతో పాటు తెచ్చుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇంకొకటి మదర్కి వచ్చేసి వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ ఇంకా లైక్ మనకు కావాల్సిన ఐస్ ప్యాక్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇస్తారు. కానీ ట్రస్ట్ మీ నాకు అస్సలు నచ్చలేదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో మీరు తీసుకొని వెళ్ళడమే
బెటర్ ఏమో అని నాకు అని చెప్తున్నా నేను, బికాజ్ నాకు అట్లాగే అనిపించింది. నేను తీసుకొని వెళ్ళేవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి, నేను అవే యూజ్ చేసిన. అక్కడ ఉన్న మాత్రం యూజ్ చేయాలి, నాకు ఎందుకు చాలా ఇట్లా హెవీగా అనిపించినాయి అవి. సో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ అనమాట. అండ్ మనకి ఇక్కడ కారు వరకు నర్స్ వస్తారు. సో ఎవరైతే మనకి నర్స్ మార్నింగ్ నుంచి మొత్తం డిశ్చార్జ్ వర్క్ చూసుకుంటారో తనే వచ్చి కార్ సీట్లో కరెక్ట్గా కూర్చోబెట్టినామా లేదా అనేది చెక్ చేసి మనం పంపిస్తారనమాట. ఫైనల్లీ వీఆర్ లీవింగ్ హోమ్ విత్ చిన్ని పాప. ఇద్దరుగా వచ్చి ముగ్గురికి వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ us in this whole journey. సో నేను ఇంటి నుంచి డెలివరీకి హాస్పిటల్కి వచ్చేటప్పుడే ఫుల్ ఎమోషనల్ అయ్యాను అనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళి లైక్ ఇద్దరులాగా వెళ్ళి ముగ్గురులాగా వస్తాము అని చెప్పి. నా చిట్టి మహాలక్ష్మి ఈజ్ లైక్ మై లక్కీ గర్ల్. సో ప్రతి పేరెంట్స్కి వాళ్ళ కిడ్స్ వాళ్ళకి లక్కీ అనే ఉంటుంది కదా, నాకు కూడా అంతే. నా బేబీ నాకు చాలా లక్కీ అండ్ ఆల్సో షీ ఈజ్ లైక్ సూపర్ కోఆపరేటివ్ అండ్ సూపర్ సపోర్టివ్ ఫర్ మీ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నా డెలివరీ జర్నీ కానీ అదంతా కానీ చాలా స్మూత్గా అండ్ ఆల్సో టచ్ వుడ్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మంచిగా స్మూత్గా జరిగింది అంతా కూడా. సో నేనైతే 9 months నేను చేసినంతా కూడా అండ్ డెలివరీ టైంలో నేను ఫేస్ చేసినంతా కూడా గాడ్ బ్లెస్సింగ్ అని చెప్పి నమ్ముతా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటికి రీచ్ అయిపోయినాం మేము. యాక్చువల్లీ నా డెలివరీ వ్లాగ్లో మీరు చూస్తే కనుక ఐడియా ఉంటుంది. మేము ఇట్లా రెంటల్ కార్ తీసుకొని వచ్చినాం, ఆ కార్ పంచర్ అయింది అని చెప్పి. సో ఎట్లయితే వెళ్ళినామో అదే కార్ రిటర్న్ వచ్చామన్నమాట. బట్ ఒక చిన్న చేంజ్ ఏంటంటే వెళ్ళినప్పుడు మేము ఇద్దరం పోయినాము, కార్ సీట్ లేకుండే. సో ఇప్పుడు కార్ సీట్లో బేబీ ఉందన్నమాట. సో ఈ కార్ సీట్ ముందు రోజు మా మామయ్య వాళ్ళు అందరు వచ్చారు కదా చూడ్డానికి మమ్మల్ని. సో అప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చారు, మా కజిన్ వాళ్ళని డ్రాప్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ కార్ సీట్లో ఐ మీన్ లైక్ ఈ కార్లో కార్ సీట్ పెట్టుకొని బేబీని తీసుకొని వచ్చినాం అనమాట మేము. అండ్ బేబీకి గ్రాండ్ పేరెంట్స్ అందరు కూడా ఫుల్ హడావిడిగా గ్రాండ్ వెల్కమ్ చేశారు ఇంట్లోకి. అండ్ గ్రాండ్ పేరెంట్స్ హడావిడి ఎట్లుండిందో మా అమ్మ ఛానల్లో పెట్టింది ఆల్రెడీ వీడియో. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి మా అమ్మ ఛానల్లో వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది వాళ్ళ ఎగ్జైట్మెంట్ అండ్ వాళ్ళ లవ్ అంతా కూడా కనిపించేస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను, మా హస్బెండ్, బేబీ అండ్ ఆల్ అమ్మమ్మ, తాతలు, ఇంకా నానమ్మ అందరం కలిసి ఇంట్లోపలికి వెళ్తున్నాము. సో ఓన్లీ మేమే ఉన్నాం కాబట్టి మేమే వీడియో తీసుకోవడము, మేమే వెల్కమింగ్ చేసుకోవడము, మేమే ఇంట్లోపలికి తీసుకెళ్ళడము అవన్నీ జరిగినాయి అనమాట. సో ఆల్రెడీ మనకి డ్యూ డేట్ ఐడియా ఉంటుంది కాబట్టి ముందే అన్ని ప్లాన్ చేసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ సంతోషం చూడండి, చాలా క్యూట్గా వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా అయిపోయి అన్ని పనులు చేస్తున్నారు, క్యూట్ అనిపించింది. అండ్ నేనైతే బేబీకి ఎట్లా వెల్కమ్ చేయాలి, డెకార్ ఎలా చేయాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇంట్లో వీళ్ళందరికీ చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళిన అండ్ ఫోన్లలో అన్నీ చూసుకున్నాను. సో నా బేబీకి వెల్కమ్ ఎట్లా జరిగింది అండ్ ఇంట్లో డెకరేషన్ ఎట్లా చేశారో కూడా ఇప్పుడు మీరు చూడండి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వెల్కమ్ ఫర్ మై లిటిల్ బేబీ. సో మొత్తం కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బెలూన్స్ అనమాట అండ్ టెడ్డీ బేర్ థీమ్. సో ఇక్కడ ఒకటి బేబీ పుట్టినప్పుడు మేము తీసిన ఫోటోతోనే ఒక చిన్న వెల్కమ్ బోర్డ్ లాగా పెట్టించాము. సో ఈ డెకార్ మొత్తం కూడా నాకు డెకార్ మంత్రా వాళ్ళు చేశారనమాట. సో వాళ్ళని నేను ముందే అప్రోచ్ అయినా, ఒక 10 days బిఫోర్ అప్రోచ్ అయ్యి ఇట్లా నా డ్యూ డేట్ ఈ టైంకి ఉంది, మేబీ ఒక 2 days ముందన్నా వెనకన్నా అవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి ముందే చెప్పిన నేను. సో దాని ప్రకారం వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ క్యూట్ టెడ్డీ బేర్స్ అన్నీ కూడా తనే తీసుకొచ్చారన్నమాట. సో వాళ్ళ దగ్గర ఏంటంటే ఓన్లీ ఇట్లా వెల్కమింగ్ కాకుండా డిఫరెంట్ ఈవెంట్స్ కూడా డెకార్ చేస్తారు. సో ఇది మొత్తం తనే ప్లాన్ చేశారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు డిస్టర్బ్ చేయలేదు, తనే మొత్తం ప్లాన్ చేసి ఇల్లు ఎలా ఉంది అని చూసుకొని మొత్తం అన్నీ అరేంజ్ చేశారనమాట. సో మొత్తం హౌస్ అంతా కూడా డెకరేట్ చేశారు సింపుల్గా అండ్ చాలా బాగుంది. సో వాళ్ళు వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్ లైక్ సీమంతం అవన్నీ చేస్తారు, మైల్ స్టోన్ సెలబ్రేషన్, సర్ప్రైజ్ పార్టీస్, ఇంకా హౌస్ వార్మింగ్ కూడా చేస్తారు. హౌస్ వార్మింగ్ అంటే గుర్తొచ్చింది, వాళ్ళ దగ్గర స్పెషల్ హౌస్ వార్మింగ్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. సో ఫుల్ హౌస్ డెకార్, ఇంకా 2 బ్యాక్ డ్రాప్స్ అలా ఉన్నాయి, ఇంకా మైనర్ చిన్న కస్టమైజేషన్స్ ఏమైనా ఉంటే కూడా చేస్తారన్నమాట. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద ఇస్తారు డిస్క్రిప్షన్ బాక్స్లో, వెళ్ళి చెక్ చేయండి. డాలస్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ పేజ్ వాళ్ళు డెకరేషన్ అయితే. చాలా నీట్గా ఉంది వర్క్, నాకు చాలా నచ్చింది. అండ్ అగైన్ దిస్ ఇస్ డెకార్ మంత్రా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇప్పుడు నేను ఇంక మా హస్బెండ్ అండ్ మా చిన్ని బేబీ ఈ వెల్కమ్ బోర్డ్ దగ్గర ఒక ఫోటో దిగుతున్నాము. అండ్ ఇంతసేపు
కాసేపు మంచిగా పడుకొని ఉంది. ఇంటికి రాగానే లేచిందనమాట అది. సో దానికి లేచింది కాబట్టి మేము మంచి మంచి ఫొటోస్ తీసుకుంటుండే. ఎంత లేచున్నా మనం జస్ట్ వాళ్ళని ఇట్లా ఎత్తుకొని ఉండాలి, కనిపించదు ఫేస్, అదొక సాటిస్ఫాక్షన్ అంతే. లేచింది ఫొటోస్ టైంకి, ఏమంటారు ఇంటికి వచ్చిన టైంకి అని చెప్పి. అండ్ మాతో పాటు వీళ్ళందరూ కూడా కూర్చొని, నాని, తాతలు, అమ్మమ్మ అందరు కూర్చొని కూడా బేబీతో ఎంజాయ్ చేస్తున్నారు. అది ఎప్పుడెప్పుడు లేస్తుందా, దాంతో ఎప్పుడెప్పుడు పలకరిద్దామా, ఎప్పుడెప్పుడు ఆడదామా, అదే ఉంది వీళ్ళకైతే. అదేమో మంచిగా స్లీప్ వేసింది. ఇంకా న్యూ బార్న్స్ అంతే కదా, అట్లీస్ట్ 16 నుంచి 18 hours వరకు మినిమం పడుకుంటారు వాళ్ళు. అండ్ మ్యాక్సిమం ఇంకొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు. సో ఎక్కువ పడుకుంటేనే వాళ్ళకి మంచిది, వాళ్ళు మంచిగా ఒళ్ళు వేస్తారని చెప్పి కూడా అంటారు కదా. బట్ స్టిల్ మనందరికీ ఒక సాటిస్ఫాక్షన్, ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు ఆడదాం దాంతో అనే ఉంటుంది. లిటరలీ నాకు కూడా అంతే. అది పడుకున్నప్పుడు జస్ట్ ఇట్లా చూస్తూనే ఉంటాను నేను, ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు ముచ్చట్లు పెట్టచ్చు, ఎప్పుడు ఆడొచ్చు, ఎప్పుడు హగ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఈవెన్ మా హస్బెండ్ సిచ్యువేషన్ కూడా అంతే అనమాట. సో మేమందరం కాసేపు బేబీతో టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని, కొన్ని వీడియోస్ తీసుకొని, అట్లా బేబీని అయితే మంచిగా సక్సెస్ఫుల్గా సూపర్గా గ్రాండ్గా వెల్కమ్ చేసినాం అనమాట ఇంటికి. అండ్ ఇప్పుడు బేబీని తీసుకొని నేను రూమ్లోకి వెళ్తున్నా. సో రూమ్లో కూడా నీట్గా డెకరేట్ చేశారు, లైక్ వెరీ సింపుల్ బెలూన్స్. బికాజ్ మళ్ళీ మెస్సీగా హెవీగా ఉంటే కూడా బేబీకి అంత కంఫర్టబుల్గా ఉండదు కదా. సో అందుకే చాలా సింపుల్ డెకోర్ అనమాట. అండ్ పింక్ బెలూన్స్తో కొంచెం ఎలివేట్ చేశారు అంతే. అండ్ లాస్ట్ ట్రైమిస్టర్లో మా మమ్మీ వచ్చినప్పటి నుంచి ఇదే రూమ్లో వండినాం కదా. సో ఇప్పుడు కూడా మేము ఇదే రూమ్లో ఉంటున్నాము, అందుకే ఈ బేబీని తీసుకొని వచ్చాము. అండ్ ఇంకొకటి మీరందరు గమనించుంటే వాలీ ఇంకా రాలేదు. సో మా చిట్టి తల్లిని చూసి వాలీ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా మేము చూద్దామని చెప్పి అనుకున్నాము. వాడు ఏంటంటే, నేను కడుపులో బేబీ ఉన్నప్పుడు చిన్న పాప ఏం చేస్తుంది అని టాయ్ తీసుకొస్తుండే. వాడికి ఏం అర్థమవుతుందో తెలియదు కానీ టాయ్ అయితే తెస్తుండే అనమాట. సో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని చెప్పి అనుకున్నాం. పునీత్ తీసుకొని వచ్చాడు. ఇంతసేపు వెల్కమింగ్ అవుతున్నప్పుడు క్రేట్లో ఉండే, లైక్ హైపర్ యాక్టివ్ అన్నమాట వాలీ. సో అరిచేస్తాడని చెప్పి లోపల పెట్టేసిండు. అండ్ బయటకు తీసుకొచ్చినాక ఎత్తుకొని ఉండే పునీత్, హి డిడ్ంట్ రియాక్ట్, లైక్ ఏమో సైలెంట్గా ఉండే అనమాట. సో ఇప్పుడు కూడా ఏడుస్తున్నప్పుడు కూడా జస్ట్ మా దగ్గరకు వచ్చి నిల్చుంటున్నాడు అంతే, ఏం చెప్పట్లేదు, ఎందుకో తెలియదు మరి, అదేం ఫీలింగో తెలియట్లేదు. ఇంకా ఇట్లా మా చిట్టి తల్లిని వెల్కమ్ చేసాము అండ్ అందరం ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ డేని. సో ఇక్కడితోని ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సో hope you have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.